పార్టీలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా ఏంటంటే మనమే ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, కానీ మనం చెప్పుకుంటలేము. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాలన్నీ ప్రజలకు తీసుకెళ్ళి మనం ఎవరికి టికెట్ వచ్చినా, ఎవరికి వచ్చినా, ఏ రిజర్వేషన్ వచ్చినా, ఎస్సీకి వచ్చినందుకు మీ అందరికి పేరు ధన్యవాదాలు. ఇచ్చినందుకు మన పాత్రికేయ మిత్రుని కూడా మరొకసారి వెల్దండ నర్మేట మండల కాంగ్రెస్ కమిటీ తరఫున, మరి వెల్దండ కాంగ్రెస్ కమిటీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్సీకి సంబంధించి చెప్తాను. ఎస్సీ వాళ్ళని ఎవరెవరు నిలబడతారో 2 పేర్లు ఇస్తారా, 3 పేర్లు ఇస్తారా? రావణి, వైఫ్ ఆఫ్ సంపత్. నాకు రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. అది నేను ఈ బేస్మెంట్ లెవెల్ వరకు మాకు బిల్ వచ్చింది. 1,00,000 రూపాయల బిల్లు అకౌంట్లో పడడం జరిగింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. జై కాంగ్రెస్. నర్మేట మండలానికి మన ప్రజాపాలన ప్రభుత్వం, మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మండలానికి మరి 356 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఒక 30 దాకా మన వెల్దండ గ్రామానికి ఇవ్వడం జరిగింది. మరి ఆ ఇండ్లలో కూడా మన శరవేగంగా మన మండలం మొత్తం శరవేగంగా 75% గ్రౌండింగ్ కావడం జరిగింది. ఇంకా ఒక 25% ఉన్నాయి. అవి కూడా కొద్ది రోజులలోనే మరి పేమెంట్ చేయడానికి కానీ, వాళ్ళు కూడా లబ్ధిదారులు కూడా ఎంతో హుషారుగా ఉండి ప్రభుత్వానికి కృతజ్ఞత ఉండి మరి ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కూడా ఎవరు ఆ పేదలను గుర్తించి వారికి నివాస గృహాలు ఇవ్వలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు మరి జిల్లా అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్నటువంటి వెల్దండ కానీ, నర్మేట కానీ, మండలాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా గ్రామాలకు సంబంధించిన పేద బడుగు బలహీన వర్గాలను గుర్తించి మరి మండల స్థాయికి కానీ తీసుకొచ్చినట్లయితే జిల్లా స్థాయికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి, మన మినిస్టర్ గారి దగ్గర ద్వారా మరి వీళ్ళందరికీ 356 ఇండ్లు మంజూరు చేయించడం జరిగినది. దీనిలో భాగంగా వెల్దండకు కూడా ఒక 30 ఇండ్లు దాటి మంజూరు చేయించడం జరిగింది. వాటికి కూడా మరి ప్రప్రథమంగా మన కళ్యాణం సంపత్ గారు బిల్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి వెల్దండ కానీ, కన్నెబైనగూడెం కానీ, బొమ్మకూరులో పైలట్ ప్రాజెక్టు కింద కూడా 64 ఇండ్లు ఇచ్చినట్టయితే ఒక 5 ఇండ్లు తప్ప మిగతా అన్ని మరి గ్రౌండింగ్ కావడం జరిగింది. ఒక 5 ఇండ్లు కూడా పూర్తి స్థాయిలో వర్క్ కావడం జరిగింది. రేపు 26 తర్వాత ఎప్పుడైనా ఒక 5 ఇండ్లు గృహప్రవేశం చేయడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేస్తారు. అక్కడ లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు రేవంత్ రెడ్డి గారి, మన ముఖ్యమంత్రి ప్రజాపాలన ప్రభుత్వం నడుపుతుండు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ సూచన మేరకు, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు వెల్దండ గ్రామంలో రావడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు మన కాన్స్టెన్స్కి 3,500 ఇండ్లు వచ్చినాయి. 8 మండలాలు 2 టౌన్లకు కలిపి. అందులో మన మండలానికి, నర్మేట మండలానికి 350 చిల్లర ఇండ్లు రావడం జరిగింది. అందులో భాగంగా మన మండలు కూడా మన నర్మేట మండలు కూడా మిగతా కాన్స్టిట్యున్సీల కంటే మన కాన్స్టిట్యున్సీ కానీ ముందుండడం జరిగింది. అందులో భాగంగా చేర్యాల శ్రావణి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంత తొందరగా ఈ బేస్మెంట్ లేపి చేస్తున్నందుకు మేము కంగ్రాట్ చెప్తా ఉన్నాం. ఇదే అందులో ఈ వెల్దండ గ్రామంలో 25 ఇండ్లు ఇచ్చినాం. అందులో ఇంత ఫాస్ట్గా చేసుకున్నందుకు నిన్ననే వీళ్ళకు మొదటి బిల్లు బేస్మెంట్ వరకు 1,00,000 రూపాయలు పడడం జరిగింది. 6 ఈ వెల్దండ గ్రామంలో 6 పడడం జరిగింది. మీరు కూడా మిగతా ఇండ్లు కూడా ఇంత ఫాస్ట్గా చేసి దసరా లోపు అందరూ గృహప్రవేశాలు చేయాలి. గృహప్రవేశాలు విలువాలి. మీ ఇంట్లో భోజనం చేస్తాం. మా అందరు కూడా మీరు భోజనం పెట్టాలి. అదేవిధంగా త్వరలోనే
మీరు కూడా ప్రజలను చైతన్యవంతులు చేసి చెప్పాలి. ఎందుకంటే 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా మొత్తం సర్వనాశనం చేసిన తెలంగాణను. యువతను డ్రగ్స్ వాటికి బానిసలు అయ్యేటట్టు, వాళ్ళకి జాబులు లేకుంటే బానిసలు అయ్యేటట్టు చేసింది. మన ప్రజాపాలన ప్రభుత్వం వచ్చాక ఒక 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి యువకులకు కూడా, చదువుకున్న వాళ్ళకు కూడా మనం విఫలీకరించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది చెప్పి మనకు మిగతా 5 ఏళ్ళు కూడా మన గవర్నమెంట్ ఉన్నది. గవర్నమెంట్ ఉన్న వాళ్ళకు కూడా ఓటేస్తేనే రేపు డెవలప్మెంట్ జరుగుతాయి. మొన్న మనకు 3,26 లక్షల రూపాయలు మన నర్మేట మండలానికి ఇవ్వడం జరిగింది రోడ్లు. అందులో భాగంగా 60 లక్షల రూపాయలు వెల్లన్న గ్రామానికి పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి రోడ్డు దాదాపు సీసీ రోడ్ వేసుకున్నారు. మీరు కూడా అది కూడా ప్రజలకు చెప్పి రేపు రానున్న రోజుల్లో కూడా ఇంకా మట్టి రోడ్లు ఏమైతున్నాయో ఇంకో 50 లక్షల కోటి రూపాయలు అయితే రానున్న రోజుల్లో కూడా మళ్ళీ శాంక్షన్ చేపిద్దాం. కాబట్టి అన్ని రోడ్లు వేయించి అందరినీ చైతన్యవంతులు చేసి మీరు చేసారు. 9.5 ఏళ్ల నుంచి ఒక రోడ్డు ఇంత డెవలప్మెంట్ అయితే జరగలే. కాబట్టి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు గ్రామ పార్టీ అధ్యక్షులకు కానీ, గ్రామ నాయకులకు, కార్యకర్తలకు, మండల నాయకులకు, కార్యకర్తలకు, నాతోటి వచ్చిన జిల్లా నాయకులకు, మండల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా వీళ్ళు ఇంద్రమిల్లు వచ్చిన వాళ్ళకు కూడా మళ్ళొకసారి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881, 9247896607.